వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఆ తేదీల్లో రికమెండేషన్ లెటర్లు అంగీకరించమంటూ కూడా టీటీడీ బోర్డు తేల్చి చెప్పేసింది. మరి ఆ తేదీలేంటి? ముఖ్యంగా అదేంటో కూడా తిరుమలకెళ్ళేటువంటి భక్తులకు ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి వార్త. ఏపీలో మనం కనుక చూసినట్లయితే ప్రముఖ పుణ్యక్షేత్రంగా, ముఖ్యంగా ఏపీ అని కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి ఆలయంగా కూడా మనకు తిరుమల ఆలయం ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే తిరుమల ఆలయంలో కోయిల్ అల్వార్ తిరుమంజనం ఇది ఉగాది ఆస్థానం సందర్భంగా కూడా ఈ నెల 17, 19 తేదీలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్టుగా కూడా టీటీడీ తెలిపింది. ఈ క్రమంలో 16, 18 తేదీల్లో ఎంపీ, ఎమ్మెల్యేలు రికమెండేషన్ లెటర్‌లను కూడా అంగీకరించబోవంటూ కూడా తెలియజేసింది. అయితే వీఐపీ ప్రోటోకాల్ దర్శనాలు యథావిధిగా కొనసాగుతాయని కూడా క్లారిటీగా చెప్పుకొచ్చింది. మామూలుగానే మనకి ఎమ్మెల్యే తెలుసు, ఎంపీ తెలుసు, లేదా మనకు ఈ నేతలు తెలుసు కాబట్టి, మనం వాళ్ళ దగ్గర నుండి కూడా వీఐపీ లెటర్స్ తెచ్చుకొని దర్శనానికి వెళ్ళేటువంటి వారు చాలామందే ఉంటున్నారు. మరి అటువంటి వారికి ఇది మంచి షాకింగ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు. మరి చూద్దాం. ఆ రకంగా ఇచ్చేసి సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగానే ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్టుగా టీటీడీ బోర్డు తీసుకున్నట్టు కూడా మనం అనుకోవచ్చు. మరి మీరు ఆ తేదీల్లో కనుక మీ మీ అభిమాన రాజకీయ నాయకుల దగ్గర నుండి లెటర్ గనుక తీసుకుంటే ఆ తేదీల్లో మాత్రం వెళ్ళకండి. మిగతా రోజుల్లో వెళ్తే మీకు పని అయ్యేటువంటి అవకాశం ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.